ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఎన్ని కంపెనీలు ఉన్నాయి సార్ ఎంఎస్ఓలై? ఎంఎస్ఓలు అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఎంఎస్ఓలు ఇండివిజువల్స్ ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి. కార్పొరేట్ ఎంఎస్ఓలు కొంతమంది ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ నుంచి వచ్చిన జీటీపీఎల్ ఉంది, అట్లానే హ్యాత్వే ఉంది. ఇట్లాంటి కార్పొరేట్ ఎంఎస్ఓలు ఉన్నారు. తర్వాత లోకల్గా మనకేంటంటే ఇక్కడ సిద్దిపేట కమ్యూనికేషన్ లాంటివి ఇక్కడ లోకల్గా ఎదిగిన ఉన్నాయి. లోకల్గా ఎదిగి కూడా ఆల్మోస్ట్ 50% ఇది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 50% తెలంగాణలో 50% ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఎస్ఎస్సి సిద్దిపేట కమ్యూనికేషన్. సో ఇట్లా అది కూడా ఈ మధ్య ఎవరో వేరే కంపెనీ వాళ్ళు ఎవరో టేక్ ఓవర్ చేశారు, ఆల్మోస్ట్ 50% అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒకవేళ రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి స్టార్ట్ చేస్తే బహుశా మిగతా వాళ్ళని రానివ్వరేమో తెలియదు. మిగతా కార్పొరేట్ వాళ్ళు రానివ్వకుండా ఇక్కడ వాళ్ళని చేద్దామని కూడా అనొచ్చు, ఇక్కడ ఎంఎస్ వాళ్ళనే వాడదామని కూడా అనొచ్చు. సో ఎంఎస్ వాళ్ళని కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ డమ్మీ చేసేస్తుంది. ఎంఎస్ వాళ్ళని డమ్మీ చేసి వాళ్ళని వాడుతూనే ఉన్న నెట్వర్క్ని డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కేబుల్ ఆపరేటరు ఊళ్ళో ఉంటాడు. కేబుల్ ఆపరేటర్ దాకా మనం తీసుకెళ్ళి కేబుల్ ఇవ్వగలం, గవర్నమెంట్ ఆల్రెడీ వేసింది కాబట్టి లైన్స్ ఇస్తారు. కానీ అక్కడి నుంచి ఇంటింటికి వెళ్ళటానికి ఇప్పుడు దాకా ఉన్నది కాపర్ వైర్ అంటారు, పాత కాపర్, ఇది ఫైబర్. అది ఫైబర్ కాదు అది. కానీ ఇంటర్నెట్ పోవాలంటే ఫైబర్ ఉండాలి. కాబట్టి ఫైబర్ వేసి అక్కడ F2H F2 అంటే ఫైబర్ టు హోమ్ F2H వేయాలి. వేయటానికి అతనికి డబ్బులు కావాలి. సో ఆపరేటరు డబ్బులు పెట్టాలంటే అతను కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి, రేపు ఇంకెవరెవరైనా వస్తారా పోటీకి, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ చేస్తే ఒక ఆపరేటర్ ఎవరినో ఒకరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ చేత చేయించి గవర్నమెంట్కి ఫైబర్ ఇవ్వాలి. అతనికి మళ్ళీ కొన్ని కనెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే గ్రామ పంచాయతీ, హాస్పిటల్, లోకల్గా స్కూలు, లైబ్రరీ, ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఇచ్చినందుకు అతను డబ్బులు వసూలు చేసుకునేటట్టుగా, అంటే గవర్నమెంట్ రిటర్న్ అతనికి ఇచ్చేటట్లుగా అట్లాంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. అట్లా చేయాల్సి వస్తుంది. తర్వాత కేబుల్ ఆపరేటర్కి ఇచ్చేటువంటి ప్రతి ఇంటికి ఫ్రీ ఫైబర్ ఇంటర్నెట్ ఇస్తామంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్. సో ఫ్రీ అంటే ఏంటంటే ఒక మినిమం ఒక 10 MBPS లాగా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు 10 MBPS అంటే మనకు మామూలుగా యూట్యూబ్ ఇవి చూసుకోవడానికి, వీటికి రీల్స్ చూసుకోవడానికి వీటి పనికి వస్తుంది. కామన్ మ్యాన్కి సరిపోద్ది. ప్రొఫెషనల్గా ఇంకేదైనా ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అది ఇతనికి బిజినెస్, కేబుల్ ఆపరేటర్కి. తర్వాత ఛానల్స్కి వచ్చేసరికి గవర్నమెంట్ డైరెక్ట్ రంగంలో దిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇది బ్రాడ్కాస్టర్లే ఆ రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది పే ఛానల్స్ ఆ రేట్లు తగ్గితే ఆ విధంగా ఏంటంటే ఓవరాల్గా మీకు 300 రూపాయలకి ఇవ్వడానికి గవర్నమెంట్కి అవకాశం ఉంది డెఫినెట్గా. సార్ ఇక్కడ వినడానికి చాలా అద్భుతంగా ఉంది, అరే తక్కువ ధరకు ఇంటర్నెట్ వస్తుంది అని అంటే ప్రభుత్వం ఈ పని చేయవచ్చునా? అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి ఇందులో. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కామన్ మ్యాన్కి తక్కువ ధరకు వచ్చేటట్లు చేయడానికి మేము ఇంటర్వ్యూన్ అవుతున్నాం, మేము జోక్యం చేసుకుంటున్నాం. పైగా మాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఎవరికీ లేదు, ఏ జియోలకి ఎయిర్టెల్కి లేదు. వాళ్ళు కూడా గవర్నమెంట్ని అడుగుతున్నారు, కొనుక్కుంటామంటే వాళ్ళు మీ ఇది వాడుకుంటాం లీజుకి అని చెప్పేసి అడుగుతున్నారు. సో గవర్నమెంట్ దగ్గర చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయింది. మనం అది BBNL ప్రాజెక్ట్, థ్యాంక్స్ టు BBNL ప్రాజెక్ట్ అని చెప్పాలి. తర్వాత వీళ్ళు కూడా దాన్ని మ్యాక్సిమం వాడుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ మిషన్ భగీరథలో కలపడం ద్వారా కొంత డబ్బు సేవ్ చేశారు, బాగానే చేశారు. సో అంతవరకు బాగానే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మ్యాక్సిమం ఎట్లా వాడుకోవాలనేది ఈ గవర్నమెంట్ పని, ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని వాడుకుంటూ కామన్ మ్యాన్కి బెనిఫిట్ చేస్తున్నాం అని చెప్తుంది. సో అందువలన ఈ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా పోతాయి. గవర్నమెంట్ ఆలోచించేది ఎట్లా ఉంటుంది, దాని వెనక ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. పైకి కనిపించేది ఏంటి, మేము కామన్ మ్యాన్కి మంచి చేస్తున్నాం, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం, 10 MBPS వరకు ఫ్రీగా ఇస్తున్నాం, ఇంటర్నెట్ ఇస్తున్నాం. తర్వాత ఈ టీవీది కూడా మేము రేట్స్ బాగా తక్కువ రేటుకి మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్తుంది గవర్నమెంట్.